హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది పూనకాలు వచ్చి ఊగుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడు నిజంగా వస్తాడా? దేవాలయాల దగ్గర జంతు బలులు ఎందుకు ఇస్తారు? ముఖ్యంగా అమ్మవారి ఆలయాల వద్దే ఎందుకు ఇలా జరుగుతుంది? పురాణాల్లో జంతు బలులు ఇవ్వమని అమ్మవారు కోరిందా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఆత్మలు, దుష్టశక్తులు నిజంగా ఉన్నాయి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మ ఉందని చెబుతాడు. చావు మనిషి శరీరానికి మాత్రమే ఉంటుంది, కానీ శరీరంలోని ఆత్మకు ఉండదు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు, ఖడ్గం చీల్చలేదు. ఆత్మకు మరణం లేదు. ఈ విషయం గరుడ పురాణంలో కూడా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నాడో, కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళ శరీరంలో ఆత్మలు ప్రవేశించే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. పెళ్లికొడుకు చేతికి కత్తి ఇస్తారు. దీని వెనక కూడా శాస్త్రం ఒక కారణాన్ని చెప్పింది. కోరిక తీరని ఆత్మలు ఒంటరిగా తిరుగుతున్న వధూవరుల శరీరంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాయి. స్త్రీలు జుట్టు విరబూసుకుని ఉంటే వారి శరీరంలో ఆత్మలు ప్రవేశించే అవకాశం కూడా ఉంది. శ్మశానాల దగ్గర ఒంటరిగా పడుకుంటే కూడా ఆత్మలు ప్రవేశిస్తాయి. శరీరంలో దుష్టశక్తులు గనుక ప్రవేశిస్తే మంత్రం వేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి దెయ్యాన్ని వదిలిస్తారు. అయితే కొంతమంది కొన్ని దేవాలయాల్లో, చర్చిల్లో కావాలనే దెయ్యం పట్టినట్లు ఊగిపోతుంటారు. అలాంటి వాటిలో నిజం లేదు. పూర్వకాలం నుంచి మానవ శరీరంలో దేవుళ్ళు ప్రవేశిస్తూ వస్తున్నారు. గ్రామ దేవతలు వారి శరీరంలోకి వచ్చి గ్రామానికి ఏదైనా కీడు జరిగేది ఉంటే వారు ముందుగానే చెబుతారు. దేవతా శక్తులు మానవ శరీరంలో 1 లేదా 2 నిమిషాల కంటే ఎక్కువగా ఉండరు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో, ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటారో వారి శరీరంలోకి దేవుళ్ళు ప్రవేశిస్తారు. కొంతమంది పూజారులో కూడా దేవతా శక్తులు ప్రవేశిస్తాయి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు జాతరలో ఎక్కువ శబ్దం వినడం వల్ల ఊగిపోతూ ఉంటారు. కానీ వారిలోకి దేవుళ్ళు ప్రవేశించారని మనం అనుకుంటాం. వారిని గ్రామాల్లో ఉన్నవారు మొక్కడం వల్ల వారికి మరీ ఎక్కువగా ఊగిపోవడం చేస్తుంటారు. సాత్విక దేవతలు అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, గణేశుడు వీరెవరు కూడా శరీరంలోకి ప్రవేశించరు. దుర్గా, కాళిక లాంటి తామసిక దేవతలు మాత్రమే ఒంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని దేవాలయాల దగ్గర మాత్రమే జంతు బలులు ఇస్తారు. కాళిక, దుర్గా, పోచమ్మ, ఎల్లమ్మ లాంటి దేవాలయాల దగ్గర మాత్రమే జంతు బలులు ఇస్తారు. భూత ప్రేత పిశాచాలను అమ్మవారు అడ్డుకుంటారు. మానవులకు ఏ హాని చేయకుండా జంతు బలుల నుంచి వచ్చే రక్తాన్ని, బలులను ఆరగించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అమ్మవారు చెబుతుంది. అందువల్ల జంతు బలులు ఇస్తారని పండితులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తుంది. పురాణాల్లో కూడా జంతు బలుల గురించి స్పష్టంగా ఉంది. దసరా పండుగ నాడు అమ్మవారికి పెద్ద ఎత్తున జంతు బలులు చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.